సిపి పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయిన దుగ్గాని నిన్న రాత్రి 9 గంటలకి పిడుగురాళ్ల నడి రోడ్డులో కొంతమంది తెలుగుదేశం గుండాలు ఒక 4-5 గుండాలు విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది. గతంలో పోలీస్ స్టేషన్కి పిలిపించి నిర్బంధించి అతన్ని ఇబ్బంది పెట్టారు. కేవలం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు పోస్టులు పెడుతున్నాడు, వైఎస్ఆర్సీపీకి చురుగ్గా పనిచేస్తున్నాడని అక్కసుతో కుళ్ళుతో ఇటువంటి దురాగతాలు చేస్తున్నారు. చివరికి తన కాళ్ళ మీద తను తోపుడు బండ్లు తీసుకుంటుంటే అవి తీసేశారు. ఎవరో ఒక ప్రైవేట్ యాజమాని దగ్గర షాప్ తీసుకొని జ్యూస్ సెంటర్ నడుపుకుంటే ఆ యజమానికి ఫోన్ చేసి ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు బెదిరించి ఖాళీ చేయబోగా అతను ఖాళీ చేయకపోతే ఈ రోజున అతన్ని దాడి చేశారు. పోలీసు వారు తక్షణమే చర్యలు చేపట్టాలి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఏదో పోలీసులు ఉన్నారు కదా అని రెచ్చిపోతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు గుండాలు ఒకళ్ళిద్దరు పిడుగురాళ్ళు. గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాల తర్వాత అదే పిడుగురాళ్ల నడిబొడ్డులో బట్టలిప్పిచ్చి తంతారు వైఎస్ఆర్సీపీ నాయకులు. బట్టలిప్పిచ్చి తరిమి తంతారు. మొదట కౌంటింగ్ అయిన తర్వాత తన్నేది మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, ఎలా తంతారో ఆ రోజు మీరు చూస్తారు కదా. మీరు ఆంధ్ర రాష్ట్రం చూసిద్ది. ఏం ఒళ్ళు బలిసి చేస్తున్నారా? అధికారం వస్తే 4 మంచి పనులు చేయండి, అభివృద్ధి చేయండి, పోటీ పడండి. మాతో మేము చేసిన దానికి మీకు చేత కాదు. అది ఈరోజు అమాయకమైన కార్యకర్తల్ని కొడుతున్నారు. రేపు చూస్తారుగా, చెప్పాగా, పాకిస్తాన్ పోయినా వదలం, లాక్కొచ్చి ఉతికి ఆరేస్తారు పిడుగురాళ్ళ నడి రోడ్డులో. అప్పుడు తెలిసిద్ది మీకు ఎవడొస్తాడో ఎవడు అండగుంటాడో ఆ రోజు మీకు తెలిసిద్ది. ఏది ఏమైనా ఎస్పీ గారిని వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలి. త్వరలోనే పార్టీ కూడా ఒక ఉద్యమం చేపట్టబోతుంది గురజాల్లో. ఈ అన్ని ఘటనల మీద, పిన్నెల్లి ఘటన కావచ్చు, చల్లగుడిపాడులో మర్డర్లు కావచ్చు, ఊరు బయట ఉన్న వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా మీద దాడులు, పీడీ కేసులు, వీటన్నిటి మీద ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఇతర నాయకులు అప్పిరెడ్డి గారితో డిస్కస్ చేశాం. త్వరలోనే చలో గురజాలు ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ఒక ప్రజా ఉద్యమం చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం.